అంటే యాక్చువల్లీ పరిస్థితుల్లో ఎవరు ఆదుకోరు, లేదా ఎవరు కామెంట్ చేయరు. బట్ యాక్చువల్గా వాళ్ళు ఏదైనా స్టెప్ వాళ్ళ కోసం, వాళ్ళ బాగోగుల కోసం చేసుకుంటే దాన్ని తప్పుపడతారంటున్నారు. బట్ సమాజానికి ఒక మెథడాలజీ, ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండాలంటే ఈ గిల్టీ ఫీలింగ్ చాలా అవసరం కదా. 100% అది చెప్తున్నాను మీకు. ఈ 4 things ఆర్ పిల్లర్స్ ఆఫ్ సొసైటీ. ఏది? ఒకటి పోలీసింగ్, లా. సెకండ్ ఈజ్ రిలీజన్. రిలీజన్ ఎందుకు అవసరం? మనకన్నా శక్తి అది, మీరు ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేరు అని చెప్తుంది. ఓ భయం. థర్డ్ ఏమో మొరాలిటీ. మొరాలిటీ అంటే ఏంటి? మీరు పక్కనోళ్ళు, అంటే అది రిలీజియన్లోకి రాదు, దీనికి రాదు, ఇది తప్పు చేయటం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 commandments ఉందనుకోండి, thou shall not covet thy neighbor. అవును, నైబర్స్ వైఫ్ అన్నారు. అంటే ఈ ఇంట్లో కాకుండా నైబర్స్ వైఫ్ ఉంటే చూడటానికి వీడికి ఒక కోరిక ఉండటానికి ఛాన్స్ ఉంది, అది అవుతుంది అన్న. లేకపోతే రిలీజన్ ఎందుకు పెడతారు అసలు? అది ఆ పాయింటే బెటర్ కదా ఎక్కడ మరో ఆస్పెక్ట్లో. కరెక్ట్. లేకపోతే లాయల్టీ, నీకు ఎప్పటికీ నువ్వు కృతజ్ఞుడిగా ఉండాలి, నీకు బ్రేక్ ఇచ్చాడు అందుకని నీ లైఫ్ అంతా నువ్వు ఒక దీనిలో ఉండాలి. లేకపోతే ఇలాంటివన్నీ పెడతారన్నమాట. యూనో రియాలిటీ ఏముంటుంది అక్కడ? బేసిక్గా ఎవరికైతే మీరు బ్రేక్ ఇచ్చారో ఆడ అనుకోకపోవచ్చు, అది మీకు తెలియదు. అవును, అనుకోవచ్చు అనుకోకపోవచ్చు, డిపెండింగ్ ఆన్ దట్ పర్సన్. యూనో బట్ ఓవరాల్గా మీరు కోపం అనేది అవతల మీరు చూపిస్తారు, గిల్ట్ అనేది మీ మీద చూపిస్తారు. అది బిగ్గెస్ట్ డ్యామేజ్. సో బయటికి యూ కాంట్ త్రో ఇట్ బ్యాక్, కాబట్టి ఇట్లా లోపల దహించేస్తుంది, పెరుగుతుంది కూడా విత్ టైం. కరెక్ట్. సో మరి మీకు వర్మ గారు ఎప్పుడైనా మీ జీవితంలో గిల్ట్ ఫీల్ అయిన సందర్భాలు ఉండుంటాయా? తప్పకుండా ఉండుంటాయి. సో 100%. కానీ ఇప్పుడు అదే మీరు డీల్ చేసేది ఏదైనా సరే ఫైన్గా. ఇప్పుడు కోపం ఉందనుకోండి, కోపంతో ఎలా డీల్ చేస్తారు? నేను కోపాన్ని జయించని నేను అనుకున్నాను. ఎందుకు జయించాను? దానికి రీజను, కోపం అనేది ఇంకొకరికి ఇంపార్టెన్స్ ఇవ్వడం. అతని మొలాన ఆమె మొలాన మనకి ఇలా జరిగిపోయింది అంటే నన్ను కంట్రోల్, అంటే నా ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి ఇంకొకటి అవకాశం ఇచ్చాను అని ఒక రియలైజేషన్ వచ్చినప్పుడు నా కోపం అనేది పోతుంది. గిల్ట్ అనేది స్టార్టింగ్ పాయింట్. గిల్ట్ ఎక్కడ? మనం చేసిన ఒక ఎక్స్పెక్టేషన్, మనం ఇచ్చిన ఒక ఎక్స్పెక్టేషన్ నుంచి మనం బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుతాం. ఒక విధంగా చూస్తే ఇప్పుడు భార్యాభర్తలు విడిపోతున్నారు అనుకోండి, అందులో ఒకళ్ళు తీసుకుంటారు డెసిషన్. ఆ డెసిషన్ తీసుకున్న వాళ్ళకి గిల్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నారు, నువ్వు లేకపోతే నేను బతకలేను, నేను ఒకటే అని. మీరు డ్యూయెట్లు పాడకపోయినా అలాంటి మూమెంట్స్ మీరు చేసుకుని సడన్గా ఒకళ్ళు విడిపోవాలని తీసుకుంటే 100% ద పాయింట్ ఆఫ్ గిల్ట్ వస్తుంది. అవును. కానీ ఆ గిల్ట్ కోసం ఏంటి, వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి నిమిషం దే విల్ కీప్ ఆన్ సఫరింగ్. టార్చరస్ ప్రాసెస్. దాని బదులు తప్పు చేసాం అని ఒక స్టేట్మెంట్ లాగా అనుకుని దాన్ని కట్ చేసేస్తే ఆస్పెక్ట్ ఉండదు. గిల్ట్ అంటే లింగరింగ్ ప్రాసెస్. గిల్ట్ అనేది పోదు ఎప్పటికి, దాన్ని మనం పట్టుకుని వేలాడుతూ ఉండదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడు పెళ్ళి అయ్యి ఒక పర్టికులర్ టైంలో సంథింగ్ హ్యాపెండ్ విత్ హిస్ వైఫ్. అండ్ ఇట్ డజంట్, ఈ కాంట్, అంటే ఆడు పెళ్లి చేసుకుని ఆడేం ఒక పర్టికులర్ టైంలో వాడు కోరి అంటబడి చేసుకున్నాడు యాక్చువల్గా. రైట్. ఒక పర్టికులర్ టైంలో విడిపోవాలి అంటే తన మీద ఎందుకు విడిపోవాలి అసలు? వాడికి ఏదో కారణాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే ఉట్టి ఈ అమ్మాయి ఎగ్జిస్టెన్స్ నచ్చకపోవచ్చు ఫర్ సమ్ రీజన్. అప్పుడు ఏంటి, బయట నుంచి మనం ఇలా చేస్తున్నాడు అని అంటాం, లోపల నుంచి వాడు కూడా చెప్పాడు నీతోనే ఎప్పుడు ఉంటానని. ఇప్పుడు వాడు మారిపోయింది. వాడికి ఎందుకు మారిపోయిందంటే వాడి కారణాలు మనకి చాలా సింప్లిస్టిక్గా అనిపించవచ్చు, అసలు ప్రాబ్లమే కాదని అనుకోవచ్చు. ఆడేమన్నాడు, తన వైఫ్ తోటి నాకు అసలు నీ మీద కోరికపోయింది అన్నాడు. నాకు నీతో ఉండటం అనేది, నేను ఒక సేమ్ రూమ్లో నీతో ఉండటం అనేది నేను ఒక నరకంలో భావిస్తున్నా అని అలాగా మాట్లాడి, అది ఎందుకు మాట్లాడి అలాగా, హీ జస్ట్ వాంట్స్ టు కట్ ఆఫ్. కానీ ఇలా చేయకూడదు, ఇలాగే ఉండాలి అంటే ఎక్కడో అక్కడ ఇద్దరికి ఒక టార్చరస్ ప్రాసెస్ అలా వెళ్తూ ఉంటుంది. చాలామంది దాంట్లో బతుకుతారు. అవును. ఆ డెసిషన్ ఒకటి తీసుకోలేక, డెసిషన్ తీసుకుంటే ఇద్దరు దే కెన్ గో డిఫరెంట్ డైరెక్షన్స్. సో ఆ అనాలిసిస్ చేయగలిగినప్పుడే మీరు గిల్ట్ ఫీలింగ్ని జయించగలుగుతారు.